ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. సో ట్రైన్ అయితే మటుకు చాలా బుడ్డిది. ఈ ట్రైన్ లో జరిగే ఒక మెయిన్ స్కామ్ గురించి చెప్పరా? కేంద్ర నాయన ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎడకెళ్తుంది ఇది విజయవాడ ఎక్కాల్సిన ట్రైన్ అయితే. ఇంకా ఈ కాన్పూర్ సెంట్రల్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. అండ్ చాలా 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 సెక్షన్స్ అయితే కాన్పూర్ సెంట్రల్ కలుపుతుంది. సో అది సింపుల్ లాజిక్ ఉపయోగించుకొని ఇల్లు ట్రావెల్ అయితే చేసేస్తున్నారు. ఈ రోజు మనం ఒక ప్రైవేట్ ట్రైన్ లో ట్రావెల్ చేద్దాం. ఇండియన్ రైల్వేస్ లో ప్రైవేట్ ట్రైన్స్ ఎక్కడ ఉన్నాయని అనుకుంటున్నారా? ఉన్నాయి. మన ఇండియన్ రైల్వేస్ లో తిరిగే కొన్ని ప్రైవేట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అవి మరేదో కాదు, తేజస్ ఎక్స్ప్రెస్. సో ఈ తేజస్ ఎక్స్ప్రెస్ గురించి మీరైతే వినుంటారు. ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్. అది కూడా ప్రైవేట్ ట్రైన్ అన్నమాట, ఇండియన్ రైల్వేస్ లో తిరిగేది. ఇది మనకి ఐఆర్సిటిసి వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు. 4 తేజస్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి. ఒకటి కనుక చూసుకున్నట్టయితే ముంబై నుంచి గోవాకి వెళ్ళేది, ఇంకోటి వచ్చేసి చెన్నై నుంచి మధురైకి వెళ్ళేది, అండ్ మూడోది ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఢిల్లీ నుంచి లక్నో వెళ్ళేది, అండ్ ఫోర్త్ వచ్చేసి అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్యలో తిరిగే 4 తేజస్ ఎక్స్ప్రెస్ అన్నమాట. మొత్తము మన ఇండియాలో ఉంది 4 ప్రైవేట్ ట్రైన్లు వచ్చేసి. ఈ రోజు మనం ఈ లక్నోకి వెళ్లే తేజస్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేయబోతున్నాము. అసలు ఈ తేజస్ ఎక్స్ప్రెస్ ఎట్లుండబోతుంది ఏంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. దీని యొక్క డీటెయిల్స్ చాలా వరకు మీకు అయితే చెప్పాలి. ప్రైవేట్ ట్రైన్ అయినా దీన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేసిన చాలా లగ్జరీ ట్రైన్ అయినా సరే దీనికి టికెట్ బుకింగ్స్ అయితే అస్సలు ఉండవు. మీరు కావాలంటే చూడండి, నేను ఇప్పుడు ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 82502. మీకు ఎల్లుండికి కావాలన్నా టికెట్లు ఈజీగా దొరికేస్తాయి. ఒకవేళ లైట్ గా వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా తత్కాల్లో దొరికేస్తాయి అనమాట. అండ్ ఇక్కడే ఒక చిన్న స్కామ్ అయితే ఉంటది. ఇది ఎట్లా వర్క్ అయింది ఏందనేది నేను వన్స్ ట్రైన్ వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపుకి అయితే వచ్చేసాము. సో మనకి కుంభమేళ అయితే మొత్తం అయిపోయింది కదా, ఆ దెబ్బకి ప్లాట్ఫామ్ లన్నీ ఖాళీగా అయిపోయాయి. మామూలుగా అయితే ఎంతమంది జనాలు ఉండేవాళ్ళు ఇక్కడ, కానీ ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీయే, ఎవరు లేరు. టైం వచ్చేసి ఇప్పుడు 1:17 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 3:30కి. పోయి వెయిటింగ్ హాల్ లో కూర్చుందాం పదండి. దీనికైతే 100 ఏళ్ళు నాయన. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. ఇది 2 hours బిఫోరే పెట్టేశారు ప్లాట్ఫామ్ మీద. అంటే లక్నో నుంచి మార్నింగ్ బయలుదేరి వచ్చింది. సో అది ఇక్కడే ఉంది. మనం బయలుదేరే వరకు ఈ ట్రైన్ అయితే ఏడే ఉంటది. ఇంకో 2 hours టైం కూడా ఉంది మనకి. ఇదిగోండి తేజస్ ఎక్స్ప్రెస్ లక్నో టు న్యూఢిల్లీ 82501 లక్నో నుంచి వచ్చేటప్పుడు అయితే. అదే న్యూఢిల్లీ నుంచి లక్నోకి వెళ్ళేటప్పుడు అయితే 82502. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది ఇదే నెంబర్ తో 82502. సో ట్రైన్ అయితే మటుకు చాలా బుడ్డిది. ఈ ట్రైన్ లో జరిగే ఒక మెయిన్ స్కామ్ గురించి చెప్పరా? నేను టికెట్లు బుక్ చేసుకుందాం కదా అని రోజు చెక్ చేస్తున్నాను. 1000 టికెట్లు, 800 టికెట్లు, 600 టికెట్లు అటు చూపించింది. సడన్ గా నిన్న తత్కాల్ ఓపెన్ అయింది. తత్కాల్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ చూపించేస్తుంది టికెట్లు. ఇదేంద్రా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది, నిన్న దాకా 600 టికెట్లు ఉన్నాయి, 600 టికెట్లు సేల్ అయిపోయాయా అని అనుకున్నాను. మనకి జనరల్ కేటగిరీ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిపోయిన టికెట్స్ అన్నిటిని తీసుకొచ్చి తత్కాల్ కోటాలో పెట్టేసి ఎక్కువ రేట్ కి అమ్మేస్తున్నాడు. నాకేమో జనరల్ వెయిటింగ్ లిస్ట్, తత్కాల్ కోట కాకుండా నార్మల్ వెయిటింగ్ లిస్ట్ కానీ చూసుకున్నట్టయితే 7 నెంబర్ 8 నెంబర్ వెయిటింగ్ లిస్ట్ అయితే చూపిస్తుంది. నిన్న దాకా 600 టికెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏంద్రా సడన్ గా అసలు 6 నెంబర్ వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది అని అనుకున్నాను. తత్కాల్ కోటాలో చూస్తే 400 తత్కాల్ టికెట్లు ఉన్నాయి. ఆహా స్కామ్ చేస్తున్నాడు, ఎక్కువ రేట్ కమ్ముకోవడానికి ట్రై చేస్తున్నాడు వీడు అని చెప్పి అయితే నాకు అర్థమైంది. నేనేం చేసా, 7 వెయిటింగ్ లిస్ట్ కదా అయితే అయింది, లేకపోతే లేదన్న ఉద్దేశంతో వెయిటింగ్ లిస్ట్ టికెట్ బుక్ చేసి పడేసా. అది కన్ఫర్మ్ అయిపోయింది ఆఖరికి. సో ఈ విధంగా చేయడం వల్ల దాదాపు నాకు తత్కాల్ టికెట్ పైన ఒక 200 రూపాయల వరకు అయితే మిగిలాయి. ఇంక ఇది ప్రైవేట్ ట్రైన్ కాబట్టి ఇట్లాంటి జిమ్మిక్లు అయితే బోల్డ్ చేస్తారు వీళ్ళు, కామన్ అది. అండ్ మీకు విషయం తెలుసా, మనకి ఓవరాల్ గా తిరిగి అన్ని తేజస్ ఎక్స్ప్రెస్ అన్ని చాలా వరకు లాస్ లోనే నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరము కొన్ని ట్రైన్లు 60 కోట్లు, కొన్ని ట్రైన్ 70 కోట్లు, కొన్ని ట్రైన్ 100 కోట్ల లాస్ కూడా జనరేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ ట్రైన్ టికెట్ వందే భారత్ కన్నా ఎక్కువ ఉంటుంది ప్రైస్. వందే భారత్ కే ఏసీ చైర్ కా టికెట్ 1250 రూపాయలు ఉంది ఈ రూట్ లో. ఈ తేజస్ ఎక్స్ప్రెస్ కి ఎంత తెలుసా, 1940 రూపాయలు టికెట్ కాస్ట్ వచ్చేసి. అంటే వందే భారత్ కన్నా దాదాపు 700 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నాడు. ఇంకెవడెళ్తాడు చెప్పండి ఈ రూట్ లో ఇంత కాస్ట్ పెట్టి? మన సైడ్ పెట్టినా కొంచెం నడుస్తాయి ఈ ట్రైన్స్, ఈ నార్త్ లో అసలు నడవవు ఇంత కాస్ట్లీ ట్రైన్స్. సో ప్రెసెంట్ క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఇంకా 2 hours ఉంది కదా, వెయిటింగ్ హాల్ లో కూర్చుందాం అని అయితే అనుకున్నాను. ట్రైన్ ఆల్రెడీ పట్టాల మీదకి వచ్చేసింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాము, తర్వాత లోపలికి వెళ్ళి హ్యాపీగా కూర్చుందాం. క్లీనింగ్ అయిపోగానే 40 రూపాయలు మిగులుతాయి మనకి వెయిటింగ్ హాల్ డబ్బులు. సో ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటే క్లాక్ రూమ్ లో నా బ్యాగ్ పెట్టేశాను. 24 hours కి 40 రూపీస్ తీసుకున్నారు. నేను జస్ట్ ఒక 3 hours పెట్టాను అంతేలేండి. అండ్ ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఉంది కదా ఐఆర్సిటిసిది. ఇందాక లాంజ్ లోకి వెళ్దాము అని జస్ట్ కనుక్కుందాం, చాలా ప్రీమియం గా ఉంది లాంజ్ అని. ఎంత అని అడిగితే మినిమం 2 hours తీసుకోవాలంటే 2 hours కి వచ్చేసి 214 రూపీస్ అని అయితే చెప్పారు. నాకైతే ఏం అర్థం కాల. అంటే దాదాపు గంటకి 110 రూపాయలు అని చెప్పొచ్చు. కానీ చాలా అంటే చాలా బాగుంది. సరే ఫుడ్ ఏమన్నా ఉంటుందా అంటే ఫుడ్ ఇంక్లూడెడ్ ఉండదు, సపరేట్ అంట. అంటే మంచి సోఫాలు వేసి చాలా ప్రీమియం గా ఉంది లోపల పక్క అయితే మటుకు. మినిమం 3rd AC టికెట్ ఉండాలి దాంట్లోకి వెళ్ళాలి అంటే. అండ్ మినిమం 2 hours కి అమౌంట్ అయితే పే చేయాలి. 220 రూపాయల దగ్గరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ అద్భుతమైన అవకాశాన్ని
వినియోగించుకోవచ్చు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చిన వాళ్ళు అయితే. నాకైతే మటుకు అంత అదృష్టం వద్దు. కేంద్ర నాయన ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎక్కడికెళ్తుంది ఇది? విజయవాడ ఎక్కాల్సిన ట్రైన్ అయితే లక్నో తేజస్ ఎక్స్ప్రెస్. మేబీ కోచెస్ అలైన్ చేస్తున్నట్టున్నాడు కోచ్ పొజిషన్ తగ్గట్టు. సో ట్రైన్ ఆల్రెడీ లక్నో నుంచి వచ్చి లోపల ఉన్న వాళ్ళని అయితే దింపేసింది కదా. దింపేసిన తర్వాత టైం ఇప్పుడు 3 అవుతుంది. 3:30కి ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు ట్రైన్ 16th ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇప్పుడు బోటింగ్ మటుకు 9th ప్లాట్ఫామ్ మీద నుంచి అయితే అనౌన్స్ చేశాడు. సో మీ ట్రైన్ 9th ప్లాట్ఫామ్ నుంచి అయితే ఉంటుంది. తేజస్ ఎక్స్ప్రెస్ అటు సైడ్ వెళ్ళిపోండి అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు వరకు ఇక్కడ నుంచి ఉంటదేమో అని చెప్పి అందరం వెయిట్ చేసాము. ఒక్కసారిగా ప్లాట్ఫామ్ వచ్చేసరికి చూడండి అందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అయితే అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంతమందికి అయితే డౌట్ వస్తుంది కదా, ఎట్లాగో ఈ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఇంకో అరగంటలో బయలుదేరాల్సింది, ఇదే ప్లాట్ఫామ్ మీద నుంచి పంపించవచ్చు కదా, ఎందుకు మళ్ళీ 9th ప్లాట్ఫామ్ కి షిఫ్ట్ చేశారు? ఇప్పుడు ఇటు వెళ్ళి మళ్ళీ దాన్ని 9th ప్లాట్ఫామ్ లో పెట్టి అక్కడ నుంచి జనాలు ఎక్కించుకొని బయలుదేరేసరికి ఎంత టైం వేస్ట్ అయింది అని అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ పెడితే ప్రాబ్లం ఏంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు వెళ్ళేది లక్నోకి కదా, ఈ ట్రైన్ లో లక్నో వెళ్లాల్సిన ట్రాక్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 3 వైపు ఉందనుకోండి. ఇదేమో ట్రైన్ 16th ప్లాట్ఫామ్ మీద ఉందనుకోండి. 16 ట్రాకులు దాటుకొని అటు పక్కన అయితే వెళ్ళాలి. 16 ట్రాకులు దాటడం అంటే చిన్న విషయం కాదు. ట్రైన్ ఆ 16 ట్రాకులు మొత్తము బ్లాక్ చేసేసేయాలి ఒక్క ట్రైన్ దాటేయడం కోసం. చాలా టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకనే ఈడ దింపేసి తీసుకెళ్లి ఆడబెట్టి 9th ప్లాట్ఫామ్ లో అక్కడ నుంచి ఎక్కించి అక్కడ నుంచి అటు పంపించేస్తే కొంచెం టైం సేవ్ అయింది. సో అందుకని అలా చేస్తారు. సో అది మ్యాటర్ అయితే. సో ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద వచ్చింది. మనం వచ్చేసి ఈ ట్రైన్ ఆర్జినేటింగ్ స్టేషన్ వచ్చేసి ఇప్పుడు మనమున్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, టర్మినేటింగ్ స్టేషన్ వచ్చేసి మనం వెళ్ళబోతున్నాం లక్నో జంక్షన్. సో ఎండ్ టు ఎండ్ మనం ఈ ట్రైన్ లో జర్నీ అయితే చేయబోతున్నాము. 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ చైర్ కారు, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్. మనం వచ్చేసి ఏసీ చైర్ కార్ లో ట్రావెల్ చేస్తున్నాం. టికెట్ కాస్ట్ గా చూసుకున్నట్టయితే 1940 రూపీస్ అయితే పడింది. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ వచ్చేసి దాదాపు 2500 రూపీస్ ఉంది. సో టైం వచ్చేసి 3:37 అవుతుంది. 7 minutes లేట్ గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ డిపార్ట్ అయిపోతుంది. నేను మీకు ఏం చెప్పాను, సీట్లు సగం ఖాళీ ఉంటాయి, కానీ IRCTC లో చూస్తే మటుకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అదే మ్యాజిక్. ముందర స్టేషన్స్ లో ఏమన్నా వస్తారేమో చూద్దాం. హోల్ కోచ్ మొత్తం కలిపి ఒక 20 మంది కూడా లేరు 70 సీట్లకి. చూడండి నా చుట్టుపక్కలే మొత్తం ఖాళీ, నా పక్కన ఖాళీ, అక్కడ ఖాళీ, అక్కడ ఖాళీ, మొత్తం ఖాళీయే. ఇదైతే ఒక సింపుల్ స్ట్రాటజీ. ఎట్లాగో ట్రైన్ అయితే మొత్తం ఖాళీగానే ఉంది, అంటే ఐ మీన్ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ మూమెంట్ లో ట్రావెల్ చేయాలనుకుంటారు కొంతమంది. వాళ్ళకి తత్కాల్ రిలీజ్ అయిన తర్వాత జనరల్ కేటగిరీ సీట్లని వెయిటింగ్ లిస్ట్ లో చూపించి తత్కాల్ ఓట్లు వదిలేశారు అనుకోండి, అంటే ఎక్కువ సీట్లు వదిలేరు అనుకోండి, ఒక 4 రూపాయలు ఎక్కువ పెట్టి తత్కాల్ అయితే బుక్ చేసుకుంటారు. సో వెళ్ళాలనుకునేవాడు లాస్ట్ మూమెంట్ లో ఎట్లయినా వెళ్తాడు కాబట్టి 1 రూపాయి ఎక్కువైనా ఒక్క రౌండ్ అయినా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఈ స్ట్రాటజీ అయితే. సో ఇదైతే మటుకు క్రేజీ అసలు. సో మనం ఇప్పుడు రిచ్ పీపుల్ కాబట్టి మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఇచ్చారు, లేదా చదువుతున్నట్టు షో చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ అయితే ఇచ్చారు. వందే భారత్ అన్నిట్లో 1/2 లీటర్ కి మార్చేశారు. వందే భారత్ లెక్కితే మనకి ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు. బట్ తేజస్ లో అయితే ఇంకా 1 లీటర్ బాటిల్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, అటు సైడ్ గూడ్స్ ట్రైన్ కూడా ఉంది. ఇది వచ్చేసి యమునా నది కింద పారుతుందంతా, యమునా రివర్ అన్నమాట. దాని మీద అయితే మనం వెళ్తున్నాం. ఇదిగోండి అటు పక్క ఒక లైన్ వెళ్తుంది కదా, అక్కడ రైల్వే ట్రాక్. అదిగోండి అటు పక్క వెళ్ళిపోతుంది కదా, అది వచ్చేసి మెయిన్ లైన్. న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే లైన్ అనమాట, అంటే కాజీపేట మీదుగా చెన్నై వెళ్లే లైన్. మనం ఇటు సైడ్ లైన్ లోకి వచ్చేసాము. ఇది వచ్చేసి లక్నో వైపు వెళ్లే లైన్. సో మొత్తం మనం ఈ ట్రైన్ లో వచ్చేసి 510 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ 510 కిలోమీటర్లకు గాను ట్రైన్ ఆగేది మధ్యలో కేవలం 2 స్టాప్స్ లో మాత్రమే. సో ట్రైన్ వచ్చేసి మన ఫస్ట్ స్టాప్ గాజియాబాద్ జంక్షన్ కి అయితే వచ్చింది. దీని డోర్స్ అయితే ఆటోమేటిక్ ఉంటాయి అనమాట. సో ట్రైన్ స్టేషన్ కి రాగానే ఆటోమేటిక్ అయితే ఓపెన్ అయిపోతాయి. మన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి గాజియాబాద్ స్టేషన్ వచ్చేసి కేవలం 24 కిలోమీటర్లు ఉంటుంది అంతేను. ఇదిగోండి డోర్స్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుండ్లా జంక్షన్ 209 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే. సో లోపలికి వెళ్దాము పదండి. సో మనకి స్నాక్స్ అయితే ఇచ్చారు. మనకి వచ్చేసి టికెట్ ప్రైస్ లోనే ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో ఈవినింగ్ స్నాక్స్ విత్ టీ అండ్ బిస్కెట్స్, అండ్ దాంతో పాటు రాత్రికి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ లో వచ్చేసి మనకి వెజ్, నాన్ వెజ్, డయాబెటిక్ మీల్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను వచ్చేసి నాన్ వెజ్ బుక్ చేసుకుని రాత్రికి ఏమి ఇస్తారో చూద్దాము. ఇప్పటికైతే మటుకు ఏంద్ర నాయన సమోసా కూడా ప్యాకింగ్ సమోసా వచ్చింది. ఇదిగోండి ప్యాకేజ్ సమోసా వచ్చింది. దీన్ని కొంచెం వేడి చేసి ఇచ్చేసారు. ఆరోగ్యం ఏమైపోవాలి అన్ని తింటే. అండ్ దాంతో పాటు ఈ మిక్చర్ లాంటిది ఒకటి, ఈ చాక్లెట్ కేక్ ఒకటి, అండ్ ఒక యాపిల్ డ్రింక్. అన్ని ఓకే గానీ ఇది మరీ దారుణం అసలు. సమోసాను కూడా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది ఎన్ని నెలలు ఉంటుంది? ఎక్స్పైరీ డేట్ చూద్దాం ఆగండి. 1 year వ్యాలిడిటీ. దీనికి ఏమేమి చేస్తారో ఏమో.
వెల్కమ్ టు తుండ్లా జంక్షన్. ఇది మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత సెకండ్ స్టాప్. ఇంతకు ముందు వరకు అయితే ఈ తుండ్లాలో మనకి స్టాప్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు కొత్తగా తుండ్లా జంక్షన్ లో మనకి మన తేజస్ ఎక్స్ప్రెస్ కి అయితే స్టాప్ ఇస్తున్నారు. బేసిక్ గా ఈ తుండ్లా జంక్షన్ వచ్చేసి టెక్నికల్ స్టాప్ కింద అయితే వాడతారు ఎక్కువగా. ఇక్కడ తుండ్లా జంక్షన్ నుంచి సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వరకు వచ్చే లోకో పైలట్ గార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దిగేస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. ఇక్కడ మనకి ఓన్లీ 2 minutes స్టాప్ అయితే ఉంటుంది, ఎక్కువ టైం ఉండదు. సో మనం అయితే ఈ ఆటోమేటిక్ డోర్లు కాబట్టి గమనించుకుంటా ఉండాలా, లేదంటే క్లోజ్ అయిపోతే ఇంక ఇక్కడ ఇరుక్కుపోతాము. ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కోచ్ కి ఒక అన్న అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటున్నాడు. అందరు ఎక్కే వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరైనా దిగినప్పుడు సడన్గా డోర్ క్లోజ్ అయిపోకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఒక అన్న అయితే గమనించుకుంటా ఉన్నాడు. సో మనం కూడా డోర్ కాడే నిలబడ్డాం. ఈ డోర్ క్లోజ్ అయిపోతుందే సమ్మన్ ఎక్కేయడమే. ఇంతకు ముందు అయితే మనకి తుండ్లా జంక్షన్ లో స్టాప్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. ఇంత ముందు ఓన్లీ టెక్నికల్ స్టాప్ మట్టుకే ఉండేది, డ్రైవర్లు, లోకో పైలట్లు అండ్ గార్డులు మారడానికి. ఇప్పుడు ఎట్లాగో టెక్నికల్ స్టాప్ ఉంది కదా అని దాన్ని పర్మనెంట్ స్టాప్ కింద అయితే మార్చేసారు. సో ఇప్పుడు వరకు ట్రైన్ అయితే ఈ డైరెక్షన్ లో మూవ్ అయ్యేది కదా, ఇప్పుడు చూడండి రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. లోకో రివర్సల్ అని కాదు, ఈ ట్రైన్ కి ఏంటంటే 2 పక్కల ఇంజన్స్ అయితే ఉంటాయి. దాని వల్ల మనకి ఇక్కడికి వచ్చిన ఒక 1 minute లోనే ట్రైన్ అయితే హ్యాపీగా రివర్స్ అయిపోవచ్చు. జస్ట్ లోకో పైలట్ అటు సైడ్ లోకోమోటివ్ ఆఫ్ చేసి ఇటు సైడ్ లోకోమోటివ్ ఆన్ చేస్తే చాలు, ట్రైన్ ఆరామ్సే టైం సేవ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోద్ది. ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే 512 కిలోమీటర్లని 6 గంటల 15 నిమిషాల్లోనే కవర్ చేస్తుంది. చాలా ఫాస్ట్ కదా. మాక్సిమం దీని యొక్క షెడ్యూల్ కూడా ఆన్ టైం అయితే ఉంటుంది. లేట్ అయినా సరే ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉంటుంది, అంతేగాని ఎక్కువ లేట్ అవ్వదు. అండ్ ఈ న్యూఢిల్లీ లక్నో మధ్యలో తిరిగే ట్రైన్స్ లో ఇది ఫాస్టెస్ట్ ట్రైన్. వందే భారత్ గాడికి కూడా 6 hours 25 minutes పట్టుద్ది ఈ సెక్షన్ లో, బట్ ఈడు మటుకు 6 hours 15 minutes లోనే వెళ్ళిపోతున్నాడు. ఈ ట్రైన్ 130 వరకు వెళ్ళొచ్చు. సరే సెక్షన్స్ లో కొన్ని సెక్షన్స్ లో 130 ఎలా ఉండదు, 110 ఉంటది అనుకుంటే, సరే 110 అన్నా వెళ్తుంది అంటే చూడండి 80-85 ఇంతే వెళ్తుంది. అండ్ సన్సెట్ కూడా అయిపోయింది అనమాట, చీకటి పడిపోయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:50 అవుతుంది. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour లో మనకి డిన్నర్ కూడా తెచ్చిచ్చేస్తారు. మనం దాదాపు 10 గంటలకి దిగుతాము లక్నో జంక్షన్ రైల్వే స్టేషన్ లో. ఇప్పుడు వరకు 276 కిలోమీటర్లు వచ్చాము. ఇంకొక 230 కిలోమీటర్ల ప్లస్ అయితే ఉంది లక్నో జంక్షన్ కి. హాఫ్ ఆఫ్ ద జర్నీని కంప్లీట్ చేసామని అయితే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే చూడొచ్చు, బిఫోర్ టైం వెళ్తామని చూపిస్తుంది. కాన్పూర్ కి 10 నిమిషాల ముందర వెళ్తామని చూపిస్తుంది నెక్స్ట్ స్టాప్. అండ్ ఆ తర్వాత మన ఫైనల్ స్టాప్ అయిన లక్నో కి 5 నిమిషాల ముందర వెళ్తామని అయితే చూపిస్తుంది. చూద్దాం వెళ్ళొద్దో లేదా అనేది. ఇదేందో నాయన ఇంత త్వరగా తెచ్చిచ్చేసారు, టైం 7 కూడా అవ్వట్లేదు. ఇప్పుడే ఫుడ్ తెచ్చిచ్చారు 6:57. ఇంకా 3 minutes ఉంది 7 కి. ఇంత త్వరగా అయితే మనకి తినే అలవాటు లేదు కాబట్టి కొంచెం సేపు అయ్యాక తిందాము. సో ఫుడ్ లో కనుక చూసుకున్నట్టయితే రోటీ, ఆలూ ఫ్రై, అండ్ ఇది వచ్చేసి దాల్, ఇది రైస్, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. నాన్ వెజ్ కాబట్టి, వెజ్ తీసుకుంటే పనీర్ కర్రీ వస్తుంది. ఫుడ్ విత్ మూవీ ఏదో వేసారు, హిందీ మూవీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చెప్తాను, తేజస్ ఎక్స్ప్రెస్ లో ఎట్లుంటుందని. చికెన్ కర్రీ అయితే అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా. మంచి స్పైసీగా బాగుంది. అండ్ ఆలూ ఫ్రై మీడియం, గుడ్, బాగుంది, తినొచ్చు, మేనేజబుల్ ఫుడ్. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఇక్కడ ఈ చెత్త, ఈ చెదారం, అసలు ఈ నీట్నెస్, ఈ ట్రైన్ యొక్క నీట్నెస్ చూస్తుంటే ఏ యాంగిల్ లో కూడా నాకు ఇది అసలు తేజస్ ఎక్స్ప్రెస్ లాగా అనిపించలేదు. వాష్రూమ్స్ కూడా చూపిస్తా చూడండి, సేమ్ మనకి నార్మల్ ట్రైన్స్ లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఎక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రీమియం ఫీల్ ఉంటది కదా, అది రాట్లే. అండ్ ట్రైన్స్ మధ్యలో కనెక్టింగ్ కూడా చూడండి, నార్మల్ అన్ని ట్రైన్స్ కి ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. కనీసం ఒక రాజధాని, ఒక టొరంటో ఫీల్ కూడా రావట్లేదు నాకు ఇందులో ట్రావెల్ చేస్తుంటే. మళ్ళీ నేను ముంబై టు గోవా తేజస్ ఎక్స్ప్రెస్ వీటిలో ట్రావెల్ చేశాను కదా, దాని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే. ఏం లేదు, కొంతమంది స్టాఫ్ ఎక్కువ పెట్టేసి బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, అంటే టైం టు టైం క్లీన్ చేస్తే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేను. ప్రీమియం పరంగా అయితే అసలు ఏం ఇంక్రీజ్ అవ్వలేదు, నార్మల్ అన్ని ట్రైన్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కి 2 నిమిషాలు లేట్ గా వచ్చింది. ఈ కాన్పూర్ సెంట్రల్ కి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇండియాలోనే 3rd బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఫస్ట్ వచ్చేసి హౌరా ఉంటుంది, సెకండ్ వచ్చేసి న్యూఢిల్లీ ఉంటుంది, థర్డ్ వచ్చేసి ఈ కాన్పూర్ సెంట్రల్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్. అండ్ అంతేకాదు ఇక్కడ నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు, ఏకంగా 12 జంక్షన్లు అయితే ఉన్నాయి, 12 ట్రాక్స్ అయితే ఉన్నాయి, 12 వైపులు అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి. హౌరా టు న్యూఢిల్లీ రూట్ లో ఈ కాన్పూర్ సెంట్రల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. అండ్ అంతేకాదు మనకి 5 సెంట్రల్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ కాన్పూర్ సెంట్రల్ కూడా ఒకటి. అండ్ అంతేకాదు
మనకి ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇక్కడే ఉంటుంది. అంటే ఇన్ని ట్రాక్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఒక పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్ కదా, అందుకని ఇంటర్లాకింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. లార్జెస్ట్ ఇంటర్లాకింగ్ హ్యాండిలింగ్ అయితే ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇంకా ఈ కాన్పూర్ సెంట్రల్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. ఎంత పెద్ద టోపు ట్రైన్ అయినా సరే ఖచ్చితంగా ఈ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ లో ఆగాల్సిందేను. మనకి ఇటు సైడ్ గా చూసుకుంటే ప్రయాగ్రాజ్, ఇప్పుడు మనం వెళ్ళే లక్నో అండ్ అటు నుంచి వచ్చే హౌరా అండ్ చాలా 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 సెక్షన్స్ అయితే కాన్పూర్ సెంట్రల్ కలుపుతుంది. ఈ కాన్పూర్ సెంట్రల్ కి టోటల్ 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఏకంగా 28 ట్రాక్స్ ఉన్నాయి. ఈ స్టేషన్ వచ్చేసి 1930లో ఓపెన్ చేశారు అండ్ ఎలక్ట్రిఫికేషన్ వచ్చేసి 1972లో జరిగింది. సో ఇది వచ్చేసి నార్థన్ రైల్వేస్ కిందకైతే వస్తుంది. ఇక్కడ నుంచి మన లక్నోకి కేవలం 72 కిలోమీటర్లు ఉంది. ఒక గంట లోపు అయితే ఈజీగా లాగేస్తాడని అనుకుంటున్నా నేను. కానీ నేనైతే తేజస్ ఎక్స్ప్రెస్ కదా, మినిమం 100, 110, 130 మెయింటైన్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. అంత సెక్షన్ అంతా 80, 85, 90 మెయింటైన్ చేశాడు అంతే. ట్రైన్ చూడండి, డోర్ క్లోజ్ అవ్వకుండా స్టార్ట్ అయిపోయింది. ఇది అంతా ఆటోమేటిక్ డోర్ మామూలుగా, కానీ వీళ్ళు నాబ్ ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఆ నాబ్ ని తిప్పితే అప్పుడు డోర్ క్లోజ్. ఓ ఆరామ్సే ఆరామ్సే. ఇది ఎవడో ఎక్కేసాడు లాస్ట్, తాగొచ్చాడంట. మీరు నిజంగా ఇప్పుడు వరకు ఇక్కడికి రాకుండా ఉంటే, అంటే నార్త్ ఇండియాకి ఒకసారి అయితే వచ్చి చూడండి. మీకు విచిత్రమైన క్యాండిడేట్లు అందరూ తగులుతారు. కొంతమంది మందు తాగొస్తారు, కొంతమంది జనరల్ టికెట్ తీసుకొని డైరెక్ట్ గా వచ్చి ఎక్కేస్తారు. ఇంకా రిజర్వేషన్ ఏంది అసలు? ఆ ట్రైన్ అది వందే భారత్ అవని, తేజస్ అవని, రాజధాని అవని వాళ్ళకి సంబంధం లేదు. లక్నో వెళ్తుందా లేదా వారణాసి వెళ్తుందా లేదా ఢిల్లీ వెళ్తుందా అంటారా? వెళ్తుంది అంటే ఎక్కేయడమే. ఇంకా సంబంధం లేదు ఏ కోచ్ ఏంది, ఏం సంబంధం లేదు. టీసీలు ఎట్టు ఊరుకుంటారో నాకు అర్థం కాదు. ఫైన్ వేయకుండా ఇక్కడ ఇప్పుడు ఇది కూడా అసలు టికెట్ లేదు, ఏమీ లేదు, మందు తాగేసి ఎక్కేసాడు ట్రైన్. ఎక్కిన తర్వాత ఇంకెక్కడ దింపుతారు? సో సింపుల్ లాజిక్ ఉపయోగించుకొని ఇలా ట్రావెల్ అయితే చేసేస్తారు. ఈ డోర్ చూడండి, రన్నింగ్ లోనే ఓపెన్ అయిపోయింది. సగం ఓపెన్ అయిపోయింది, మిగతా సగం నేను నెట్టాను. మనకి అన్ని ట్రైన్స్ లో ఆటోమేటిక్ డోర్స్ అయితే వర్కౌట్ అవ్వవు. ఏ వందే భారత్ లాంటి ట్రైన్స్ లోనే వర్కౌట్ అవుతాయి. ఆ వదిలితే వందే భారత్ ట్రైన్స్ కూడా పాడు చేసేస్తారు మన వాళ్ళు. ఇంత ముందు జమ్ముతావి వెళ్ళే హంసఫర్ కి కూడా ఇంతే ఆటోమేటిక్ డోర్స్ ఉండేవి. అది కూడా అంతే. ఇప్పుడు ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఆపేశారు. ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కి ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఆపేశారు, ఒక్క వందే భారత్ కి తప్ప. సో ట్రైన్ దాదాపు 10 నిమిషాలు లేట్ గా వచ్చింది లక్నో జంక్షన్ రైల్వే స్టేషన్ కి. ఏదో ప్రాబ్లం అయితే ఉంది. నార్మల్ గా అయితే లేట్ అయ్యేది కాదు, ఫోనే రావాలి. బట్ చాలా డిలే అయింది, చాలా స్లోగా వచ్చింది ట్రైన్ అయితే. దాని వల్ల మనకైతే డిలే అయింది. అండ్ ఇట్లా ట్రైన్స్ బుక్ చేసుకోవడం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, అక్కడ పర్సన్ అన్న వాళ్ళు అయితే లగేజ్ తిప్పడానికి అన్నిటికైతే హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాము. లక్నో స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సైడ్ చూడండి, కార్స్ అయితే ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో టైం ఇప్పుడు వచ్చేసి 10:15 అవుతుంది. 10:05 కి రావాల్సింది 10:15 కి వచ్చింది. 10 మినిట్స్ డిలే మన ట్రైన్. సో అది గైస్ తేజస్ ఎక్స్ప్రెస్ లో మన ట్రైన్ జర్నీ అయితే మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుగా అయితే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ లక్నో రైల్వే స్టేషన్ బయట పక్క నుంచి ఎంత ఉందో చూడండి. ఒక పెద్ద కోట ఉన్నట్టు ఉంది. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో చెన్నై రైల్వే స్టేషన్ ఇష్టం. దాని తర్వాత ఈ లక్నో రైల్వే స్టేషన్ అయితే పిచ్చి పిచ్చికి నచ్చేసింది. భలే ఉంది చూడడానికి అయితే.